హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న ఓ వ్యక్తి మనకి కామెంట్ చేశారనమాట. బ్రో, ఏఎన్సీకి ఈఎన్సీకి డిఫరెన్స్ ఏంది బ్రో అని. దాని గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. నాయిస్ క్యాన్సలేషన్ అంటే ఏమి? మన చుట్టూ ఉన్న నాయిస్ని రెడ్యూస్ చేసి మనకి సౌండ్ వినపడడం కదా, దాన్ని నాయిస్ క్యాన్సలేషన్ అంటే. ఏఎన్సీ అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్. అంటే మనం ఇప్పుడు బడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి అవతల వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు మనకి బయట ఉండే నాయిస్, సరౌండింగ్లో ఉన్న నాయిస్ అంతా రిమూవ్ చేసి మనకి క్లియర్గా వినిపిస్తుంది అనమాట. అంటే మనం ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, మన దగ్గర ఉన్న నాయిస్ అనేది ఆ వ్యక్తికి వినిపిస్తుంది అదర్ పర్సన్కి. కానీ ఆ పర్సన్ మనకు మాట్లాడుతుంటే మన చుట్టూ ఉన్న నాయిస్ అనేది వినపరాదు అనమాట, మనకి క్లియర్గా వినిపిస్తుంది. ఏఎన్సీ ఎప్పుడు యూజ్బుల్? మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, ఏమైనా ఫ్లైట్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇంకా మనం ఎక్కడైనా బస్సులో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, అటువంటిప్పుడు ఈ బడ్స్ పెట్టుకుంటే ఏఎన్సీ కలిగినవి, అప్పుడు మనకి అనేది సౌండ్ అనేది మనకి క్లారిటీగా వినిపిస్తుంది. ఈఎన్సీ అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్. అంటే ఈ బ్లూటూత్ లో మనకి మైక్స్ ఉన్నాయి అనమాట. అది స్పెషలైజ్డ్ మైక్. అంటే మన చుట్టూ ఉన్న నాయిస్ అంతా క్యాన్సిల్ చేసి అవతల వ్యక్తి క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు వేరే వ్యక్తి ఫోన్ చేశాడు, నా చుట్టూరా నాయిస్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే నేను ఫోన్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తికి నాయిస్ వినపరాదు అనమాట. నాయిస్ అంతా ఫిల్టర్ అయిపోయి వాళ్ళకి డైరెక్ట్ నాయిస్ లేకుండా క్లియర్ గా వినిపిస్తుంది అన్నమాట వాయిస్. ఇది ఎవరికి యూజ్? ఈఎన్సీ అనేది ఎవరన్నా ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి, అలాగే మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, అట్లా ఆఫీస్ మీటింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేసేటోళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో గుర్తు పెట్టుకోండి, ఏఎన్సీ అంటే మనకి మాత్రమే నాయిస్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకి వినిపించేకి. అవతల వ్యక్తికి నాయిస్ క్యాన్సిల్ అవ్వదు. అదే ఈఎన్సీ అంటే అవతల వ్యక్తికి నాయిస్ క్యాన్సిల్ అవుతుంది. మీకు మంచి ఈఎన్సీను ఏఎన్సీ కలిగిన బడ్స్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఏఎన్సీకి ఈఎన్సీకి డిఫరెన్స్ అర్థమైంది కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ డౌట్ ఏందో కామెంట్లో సెక్షన్ తెలపండి, నేను చేస్తాను.